పసిగా ఎక్కడున్నారా? ఇక్కడ పొలాలు పెడతారు రా వారా. ఏ తర్వాత తినచ్చు రారా. సరే మరి ఎందుకు పట్టన్నా. సరే వచ్చినాక ఇస్తా. ఇంకో ఇటు పెట్టు పసిగానికి. ఇది నీకు ఇది పసిగానికి. ఇది నాకు ఇది పసిగానికి. ఇది పసిగానికిగా. ఇది పసిగాంది. అదే తిన్నగా. పసిగాంది తింటేంది? నీది ఉన్నదిగా పసిగానికి ఇచ్చేయి. అగో గట్ల తింటారు. పసిగాంది పుచ్చుకన తిన్నా, నాయనేం తింటా. అబ్బా నువ్వు భలే ఉన్నావు. అగో ఫ్రూటీ అత్తన్నవానే. దాదా ప్రసాదం పట్టుదా. పిల్లగాళ్ళు ఎటు పోకుర్రి, ఇక్కడ కూర్చొని ఏమన్నా ఆడుకుందాం పారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నవారు బినామో హానెస్ట్ ట్రేడింగ్ యాప్ వారు. ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాపిల్ స్టోర్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మనం రోజుకి 5,000 రూపాయలు సంపాదించవచ్చు. అది ఎలా అంటే గూగుల్ కంపెనీ కానీ అమెజాన్ కంపెనీ కానీ ఇలాంటి కంపెనీ స్టాక్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే గ్రాఫ్ పైకి పోతుందా కిందికి పోతుందా అనేది. మనం చేసిన ప్రెడిక్షన్ కరెక్ట్ అయినట్లయితే మనం లాభం పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3,500 రూపాయలతో ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. చూడండి, నేను పైకి వెళ్తుందనే అనుకుంటున్నాను. ఇది సక్సెస్ కావచ్చు. వావ్, ఇది సక్సెస్ అయ్యింది. అయితే ఒకవేళ లాస్ కూడా కావచ్చు. ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. మనం లాభం పొందిన అమౌంట్ను బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ విత్డ్రా చేసుకోవచ్చు. కనీసం ఇందులో 350 రూపాయలు డిపాజిట్ చేయాలి. లేదా నేను ఇచ్చిన ప్రోమో కోడ్ మీరు యూజ్ చేసినట్లయితే మీ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 400 డిపాజిట్ చేస్తే 800 అవుతుంది. లేదా మేము ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ డమ్మీ అకౌంట్లోకి 65,000 రూపాయలు ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయడానికి వస్తాయి. ఇది కేవలం డమ్మీ అమౌంట్ మాత్రమే, ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ యొక్క లింకును కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చినాం, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. సరే సరే ఏమంటాడు చెప్పు. క్యారం, చెస్, అంతాక్షరి ఆడదాం. సరే కూర్చోండి. ఓకే రెడీ. అంతాక్షరి. ఎప్పుడు అక్షరాలు విన్నా, ఇప్పుడు అద్దు అట్లా. మరి ఎట్లా ఆడదాం చెప్పు. ఇగో ఏం లేదు చెప్పేదాకన్నా నేనరా. ఏందో చెప్పు. అంత్యాక్షరి అక్షరాలు కాకుండా అత్త, మామ, పిల్ల, పిల్లగాడు, బావ అనే పదాలు వచ్చేటట్టు పాటలు పాడాలి. అట్లా పాడినాం అనుకో ఒక పాయింట్, పాడలేదనుకో -1. అబ్బాయి మంచిగా ఉంది కదా. అరే మంచిగా ఉందిరా. ఆడదాం. ఇగో జున్ను మాకెళ్ళే. సరే మాకు పాటలు రావు సరిగ్గా, జున్ను మాకెళ్ళే ఉంటాయి. సరే అయితే మీరు ముగ్గురు మేము నలుగురం. మన ముగ్గురం. ఫస్ట్ మీరే వాడాలి ఆడలు. ఫస్ట్ మేమే వాడతాం. సరే పాడతాం. అన్న మా సైడ్ ఒక పాట అయిపోయింది, ఇప్పుడు మీరే మాకు ఒక పాయింట్. సరేనా మాకెళ్ళి ఎండి వాడతాడు పాడరా. మంచివాడు. అదే ఇప్పుడు దూరం ఎట్లా వాడుతాను. చింత చెట్టు కింద తాటి కమ్మల కడ బంగులోళ్ళ పిల్ల, నిన్ను చూసి నాన్న పిల్ల, నా చెంత చేరరాయ గుండెల్లో నువ్వే నిండి నావే పిల్ల, నా ఎండి పాలగు కళ్ళు మూసుకుంటే కన్నుల్లో నువ్వే నిండి నావే పిల్ల, నా పాల రాతి బొమ్మ అరే పట్టుకుంట కలి కట్టే చేసి నువ్వు వెళ్ళిపోక పిల్ల, నా ఎన్నెల రూపు గుమ్మ. చింత చెట్టు కింద చింత 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 చెట్టు కింద తాటి కమ్మల కడ బంగులోళ్ళ పిల్ల, నిన్ను చూసి నాన్న పిల్ల, నా చెంత చేరరాయ గుండెల్లో నువ్వే నిండి నావే పిల్ల, నా ఎండి పాలగు. అక్క మరి అయిపోయింది, మా ఎండి అనే వాడింది, ఇప్పుడు మీరే. మాకొక పాయింట్. మేఘన పాడి. సరే మా సైడ్ మేఘన వాడుతుంది. పాడు.
యాడ ఉన్నవో ఎన్నెల బావనే యాదిలేనా ఏ తాట ఉన్నవో బంగారు ఒకసారైన రావా గుండెలోన నిన్ను గుర్తు చేసి నీ పొలమారలేదా నీ జ్ఞాపకాలతోనే గడపబడితే నీకు గుర్తాస్తలేదా నీవే ప్రాణం అనుకుంటీ నీవే ధ్యానం అనుకుంటీ నీతో లోకం అనుకుంటీ నీ మైకంల బ్రతికుంటీ యాడ ఉన్నవో ఎన్నెల బావనే యాదిలేనా ఏ తాట ఉన్నవో బంగారు ఒకసారైన రావా మేఘన వాడింది అలా బావ పదం కూడా వచ్చింది మాకు 2 పాయింట్లు కూడా వచ్చినాయి మీరేగా పాడురి మాకెళ్ళి వెంకి వాడతాడు అరే పాడరా ఒరిగొయ్యబోతున్నది సిన్నది ఒక్క నెరమ్మన్నది కుర్రది ఒరిగొయ్యబోతున్నది సిన్నది ఒక్క నెరమ్మన్నది కుర్రది పొద్దుగల్లాలేసి పోరు చేసి నాది మురిపాల నవ్వుతో మూతి దిప్పి నాది ముట్టిస్తా హరే ముట్టిస్తా ఆహా ముట్టిస్తా రమ్మన్నది సిన్నది మురిపిస్తా రమ్మన్నది కుర్రది పోతుంటే పోగాకు తోటున్నదంట పక్కనే తంబల పాకున్నదంట పోతుంటే పోగాకు తోటున్నదంట పక్కనే తంబల పాకున్నదంట తొడగొట్టి జర తొడగొట్టి ఆహా తొడగొట్టి రమ్మన్నది సిన్నది తడిసున్న మేస్తన్నది కుర్రది తొడగొట్టి రమ్మన్నది సిన్నది తడిసున్న మేస్తన్నది కుర్రది మావాడు వాడిండు మాకు 2 పాయింట్లు మొత్తం అగో 2 పాయింట్లు ఎక్కడి ఈ పాటల బావలేదు పిల్లలేడు పిల్లగాలేడు మీకు ఈ పాటకు పాయింట్లేనండి అగో చిన్నది వచ్చింది కుర్రది వచ్చింది ఇవి 2 పదాలు మరదలతో సమానం అవు కరెక్టే ఇప్పుడు మీకు 2 పాయింట్లు అన్నట్టు కదా సరే ఇప్పుడు మాదలనే కదా ఫ్రూటీ నువ్వు వాడే I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy. Wait, all these thoughts are too negative, I don't wanna get lost in the sedative. Gotta show them what I got, I'm competitive. You know I'm about to go off, I won't let them win, I'll take a stab. I wanna chase a bag, I wanna weigh, I can change all the things I lack. I gotta face the facts, I got a taste in that. Got me obsessed with the rest, I got an itch to scratch. I'll give up everything, if I can see my dreams, make things right. 'Cause I'll do anything to make what I want a reality. బక్క మస్తు వాడినవే ఇప్పుడు మాకు 3 పాయింట్లు ఇప్పుడు మీరే మస్తు వాడినవరా మాకు మొత్తం 3 పాయింట్లు అక్క ఇప్పుడు మరి అయిపోయింది ఇప్పుడు మీరే
to me wind and rain. You're some kind of butterfly. Baby, you get. ఆటలో మనం అనుకున్న పదాలు ఏం రాలే, బాగా రాలే, ఏం రాలే. మీకు -1. సరే మాకు -1. మరి మీరు వాడు. సరే పాడతాం. అక్క ఒక పాట పాడవా? అబ్బా నేనా? అబ్బా ప్లీజ్ ఒకటే పాట పాడలు. సరే పాడతా. ఏ తమ్ముళ్ళు ఆపండి ఏంది మీరు చేసేది? భజన చేసే టైంలో భరత్ చేస్తుంది, ఇదేనా మీరు చేసేది? లాస్ట్ పాట అన్న, అది ఒకరికి ఎగురుదాం. నువ్వు కూడా రాను, ఎగురుదాం. లక్ష్మి లాస్ట్ పాట మంచి ఊపున సాంగ్ పాడు. సరేనా? ఓకే. ఏ తమ్ముళ్ళు ఆగండి, మిమ్మల్ని ఆపకుంటే తెల్లారిదాకా ఎగిరేటట్టున్నారు. పోయి భజన చేయపోండి. సరే అన్న. అక్క నేను ఇంటికి పోతాను, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇంట్లో తిడుతాను. పారా నేను కూడా వస్తా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడే చేతు పోమయ్యా. విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడే చేతు పోమయ్యా. వేగ వేగ పోమయ్యా ఏకదంత మేలుమయ్యా. వేగ వేగ పోమయ్యా ఏకదంత మేలుమయ్యా. ఏకదంత మేలుమయ్యా లోకమెల్ల నీవే కదా. ఏకదంత మేలుమయ్యా లోకమెల్ల నీవే కదా. విఘ్నరాయ విఘ్నారణ అగ్రజుండవో దేవా. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా. కొండగట్టులో వెలిసిన అంజన్నా మీ అండదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు రెట్టివయ్యా. అన్ని పాటలు అద్దే వద్దే నాకు నీరు వస్తుంది. పండుకుందా? సరే పాడు. నాకు కూడా నీరు వస్తాను. అబ్బా అందరు వండుకున్నారు కదా, మెల్లగా పోయి ప్రసాదం తింటా. వాళ్ళందరూ వండుకున్నాక మెల్ల వచ్చి తింటాను. నేను అలా చెప్తావు. అరే అబ్బా చూడు, చెప్పుకురా నీ గుడి ఒకటి. అయిపోయినాయి. అబ్బాయి బక్కోడు నాకు ఒకటే ఇచ్చి మొత్తం తిన్నాడు. కొంచెం ముందు వచ్చిన అయిపో. అందరూ
పండుకున్నారు. ఎంజాయ్ ప్రసాదం తింటా. ఏమైనా నాని ఇక్కడ ఏం చెప్తున్నావురా నువ్వు? ఏం లేదురా, ప్రసాదం కోసం వచ్చినట్టున్నావుగా. లేదురా. అరే వాడు ఉన్న ప్రసాదం మొత్తం తిన్నారా? అమ్మతో నేను తినలేదురా, నాతో చెప్తాను నేను తిన్నా, నాతో చెప్తాను నిజంగా తినలే. తిన్నాడు మంచిగా ఉన్నారా? బయటికి నాతో చెప్తాను నేను తినలే, అది నాకు సంబంధం లేదు. ఏమో నాకేవరకా అది చూసిన లక్ష్మి తిన్నాడు, ఏం తినట్టు మంచిగా ఒట్లేస్తాడు. అమ్మతో నేను తినలేదురా, తిందామని వచ్చిండ్రా, కానీ ఎవడో తిన్నారా. నాకు తెలిసి మా దాంట్లో ఎవడో తినుంటారా, నాకు డౌట్ ఉన్నది. ఇట్లా చూసిండేంది? జున్ను, నీ మూతికంత చక్కెర ఉన్నది కదా, నువ్వు గిట్ట తిన్నవేంది? అక్క నేను తిన్నానని ఒకటే ఉన్నదంటే బక్కోడు తిన్నాడు. అవురా బక్కడా, నువ్వే మొత్తం తిని నన్ను తెచ్చిపిస్తావారా? అయ్యో ఆగండి, లే ఏదో తెలివక వేసిండు కానీ పండుకుందాం పారి, అసలే రేపు నిమజ్జనం. తిన్నే నాలుగు కానీ ఈ పంత వాళ్ళ కొట్టిరు. ఏందక్క ఇల్లు ఇంకా అత్తలేదు, పొద్దు నుంచి అది మనం పనులే చేస్తాను. వాళ్ళు వచ్చి ఇంకా పనులు ఎప్పుడు చేస్తారు, వినాయకుని నిమజ్జనం ఎప్పుడు చేస్తాడు? అవును రాజును, చీకటి అవుతుంది కానీ వీళ్ళు ఇంకా అత్తలేరు. ఎప్పుడు చెప్పినావో ఎప్పుడు వస్తారు? ఇంకా వినాయకుడిని నంపినాక రాపేరు. ఎప్పుడు అత్తేంది? ఈ పులిహోర గిన్సే కలుపుతారా? నేనైతే వరకు ఎప్పుడో కలుపును పులిహోర. అబ్బా, పులిహోర అంటే నువ్వు కలిపే పులిహోర కాదమ్మా, ప్రసాదం పులిహోర, ఆ పులిహోర కాదు. ఏంటా పులిహోర కలుపునంటుంది? నేను చేసే కథలన్నీ దానికి తెలిసినాయారా? ఇగో మరి ఎప్పుడైనా సెల్లు గిట్ట ఇచ్చినావు? సెల్లు కానీ లాభలేస్తారా? నువ్వు సెల్లు గిట్ట లాకేవే పుస్తకాన్ని ఇంటి గిట్ట లాకేసినావు ఏంద్రా? అవురా, నీ సెల్లు లాకు నీ ఇల్లు లాకు నాకేం తెలియదు కానీ నువ్వు చేసే కథలన్నీ ఊరంతా తెలిసాయి. అరే నేను చేసే కథలన్నీ ఊరంతా తెలిసినారా? అరే ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలరా. ప్రసాదం కలుపుడు కూడా అయిపోయింది, దేవునికి నైవేద్యం పెడదాం పారి, నిమజ్జనం టైం కూడా అవుతుంది. మేఘన గంజెత్తుకోవే. సరే అక్క. అరే రిబ్బన్ లేవురా? ఆ రిబ్బన్ తీసుకొచ్చి బండి ఉండవచ్చు, పోయి తీసుకురాపు. తొందర రేపు జీతాన్ని వస్తానుగా అన్న, టైం కత్తాను కదా. అన్నట్టుగానే మట్టి వినాయకుడిని పెట్టిండుగా, మంచి పని చేస్తుండు. ప్రతి సంవత్సరం ఇలానే మట్టి వినాయకుడిని పెట్టాలి. ఓకే అన్న. ఇగో ప్రసాదం పట్టుర్రి. అక్క వంటలక్క కాదు, అరటి పండ్లక్కనే. ఏదో అక్క మొన్న 10 రూపాయలు ఇచ్చింది కదా, ప్రసాదం కోసం అత్తంది కావచ్చు. అగో అరటి పండ్లక్క, గిటెట్ వచ్చినావు? దేవుణ్ణి తీసుకుపోతారు కదా, చూద్దామని వచ్చిన. అబ్బా నాకు మా తెలుసు నువ్వు ప్రసాదం కోసం వచ్చినావని. ఇక పట్టక్క ప్రసాదం. తమ్ముళ్ళు కానీ కానీ లేట్ అవుతుంది, తొందరగా తీసుకెళ్దాం వినాయక్. సరే అన్న, దాన్న తీసుకోపోతారు. అరే మీరు రిబ్బన్లు కట్టుకోర్రా, ఇట్రా బయటికి రా. అరే శ్రీకాంత్ గణపతి రా. ఇగో లక్ష్మికి పట్టుకోరు మీరు, ఇగో తీసుకోరా అక్క, మీరు తీసుకో. జున్ను ఇగో కడతదా. గణపతి బొప్ప గణపతి బొప్ప తుల్చా మల్చా గణపతి బొప్ప గణపతి బొప్ప. జై బోలో గణేష్ మహారాజ్ కి. తమ్ముళ్ళు ఎగిరింది చాలు, వినాయకుడిని తీసుకెళ్దాం పని. అరే మీరు ఇన్నే ఉండరా, మేము నిమజ్జనం చేసేస్తాం. గణపతి బొప్ప తుల్చా మల్చా ఓరియా
जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి సాంగ్స్ ఇచ్చిన ప్రతి ఛానల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ వర్జల్ వీడియో మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి.